నందమూరి నటసింహం ఎన్బీకే గోల్డెన్ జూబ్లీ వేడుకలు అరుదైన సన్నివేశాలను ఆకర్షించబోతోందా? సినీ రాజకీయ దిగ్గజాలకు ఆహ్వానాలు వెళ్లిన ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ లేని వారెవరు? ఒకే వేదికపై మెరవనున్న సెలబ్రిటీలు ఎందరు? అభిమానులకు కనువిందు చేసే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఎలా జరగబోతోంది? బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్బీకే గోల్డెన్ జూబ్లీ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నోవోటెల్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతుంది టాలీవుడ్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్న ఈ కార్యక్రమం వేదికపై మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ కనువిందు చేయనున్నారు. దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులకు ఈ ఈవెంట్ ఆహ్వానాలు అందగా టాలీవుడ్లోని ఇద్దరు బ్రదర్స్ కు ఎటువంటి ఇన్విటేషన్ పంపలేదని సమాచారం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 వసంతాలు అవుతున్న సందర్భంగా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తోంది టాలీవుడ్. 1974లో తాతమ్మ కళ సినిమా ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన బాలకృష్ణ 50 ఏళ్లలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. తనకంటూ ఓ మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. రాజకీయంగా సక్సెస్ అయిన బాలయ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరితో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. దీంతో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ లో అతిథుల రాకపైన అంచనాలు ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కు ఆహ్వానం అందలేదని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి ఒకే వేదికపై కలవబోతూ ఉండటం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు కొత్తగా ముఖ్యమంత్రులయ్యాక ఒకసారి ఉమ్మడి సమావేశం నిర్వహించగా ఇప్పుడు ఈ ఈవెంట్ తో రెండోసారి కలవనున్నారు. అటు మెగా బ్రదర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కూడా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కు మరింత హైప్ తెస్తుందని అంటున్నారు.